వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించే గుండె ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా అని చెప్పి అడుగుతున్నా. ఇదేంటయ్యా నువ్వు వితండవాదం చేస్తావంటే, నేను స్పీకర్కి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యుల హోదాలో రాష్ట్రంలోని అధికార పార్టీలు కాక, అధికార పార్టీలు అనగా తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కాక, వాళ్ళు ముగ్గురు ఒకటే కూటమి కాబట్టి వాళ్ళందరూ ఒకటే, వాళ్ళు కాక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి 11 నంబర్ ఉంది. అతిపెద్ద నంబర్ మా దగ్గరే ఉంది. మమ్మల్ని ప్రతిపక్ష హోదా ఇచ్చి గుర్తించమని చెప్పి అడుగుతున్నాం. దేనికోసం? నువ్విచ్చే అటెండర్ కోసం, నువ్విచ్చే కాన్వాయ్ కోసం, నువ్విచ్చే అకామిడేషన్ కోసం, ఫోన్ బిల్లు కోసం కాదు. చట్టసభలో నువ్వు నీ సొంత డబ్బా కొట్టుకుంటావు కదా, ఎట్లాగా? జనసేన నీకు డబ్బా కొడుతుంది, బీజేపీ నీకు డబ్బా కొడుతుంది, బీజేపీకి నువ్వు డబ్బా కొడతావు, జనసేనకి నువ్వు డబ్బా కొడతావు, బీజేపీ మీ ఇద్దరికి డబ్బాలు కొట్టుకుంటారు. మీరు ముగ్గురు కూర్చొని ఒకరి గురించి ఒకటి పొగడతలు మాట్లాడు అంటే నువ్వే అంపైరు, నువ్వే బ్యాట్స్మెన్, నువ్వే బౌలరు, నువ్వే కామెంటేటరు. ఇక నీ గురించి ఎవరు చెప్పాలి? ఈ సమాజంలో ఎవరు అడగాలి? మేము నీకు మాకు మధ్యలో పోటీ జరిగింది. మహాకూటమికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో పోటీ జరిగితే మీరు గెలిచారు. మీకు అధికారం ఇచ్చింది ప్రజానీకం, మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది. ఆ హోదాని గుర్తించమని చెప్పి అడుగుతుంది వైసీపీ. దేనికంటే